మనకు బాగా తెలిసిన వెల్లుల్లి రకాలు రెండో మూడో ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 రకాల వెల్లుల్లి వెరైటీలున్నాయి. దాదాపు 2 అడుగుల వరకు పెరిగే ఎలిఫెంట్ గార్లిక్ ఆకారంలో అతి పెద్దది. కాస్త తీయగా తక్కువ ఘాటుతో ఉండే ఈ రకాన్ని సాసులలో సలాడ్లలో వేసుకుంటారు. విడివిడిగా రెబ్బలే కాకుండా ఏకపాయతో ఉండే సింగిల్ క్లోవ్ రకాలు చాలానే ఉన్నాయి. వీటిల్లో సోలో గార్లిక్, హిమాలయ గార్లిక్ లాంటివి అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. మన దగ్గర ఎక్కువగా పండించే హిమాలయన్ గార్లిక్ ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. దీంట్లో సాధారణ వెల్లుల్లి కన్నా 7 రెట్లు అధిక ఔషధ గుణాలున్నాయి. తియ్యటి రుచితో ఉండే స్నాక్ రెడ్ వెల్లుల్లి రకాన్ని దాని ఫ్లేవర్ వల్ల స్వీట్ బేకర్ అని పిలుస్తారు. ఇంకా పర్పుల్ స్ట్రెప్, పర్పుల్ గ్లేజర్ లాంటివి తీపి రుచితో ఉంటాయి. పింక్ గార్లిక్ కమ్మటి వాసనలతో రుచికరంగా ఉంటుంది. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పండే ప్రత్యేకమైన వెల్లుల్లి రకాలకి జీఐ ట్యాగ్ కూడా ఉంది. మధ్యప్రదేశ్లోని రియావాన్ గార్లిక్ మరియు తమిళనాడులోని హిల్ గార్లిక్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లతో ఉండే కేరళ కాంతలూర్ వత్తవాడ వేలుతొల్లి వెల్లుల్లిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇంకా శాస్త్రవేత్తలు సూపర్ శంకర్ గార్లిక్, యమునా సఫేద్, భీమా పర్వుల్ లాంటి రకాల్ని తయారుచేశారు. తాజా తెల్ల వెల్లుల్లి గడ్డల్ని నియంత్రిత వాతావరణ పరిస్థితులలో 15 నుంచి 90 రోజుల వరకు ఉంచి బ్లాక్ గార్లిక్ని తయారుచేస్తారు. కొరియా, జపాన్, థాయిలాండ్ దేశాల్లో తీయగా జెల్లీలా మారే ఈ వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్ముకారు వీరంతా. ప్రతిరోజూ వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణ పెంచుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచే చక్కటి ఆహార పదార్థం వెల్లుల్లి. పైగా దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. వెల్లుల్లితో జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు. అంతేకాదు, శరీరంలోని అన్ని రకాల వ్యర్థ పదార్థాలని బయటికి పంపుతుంది. ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి వెల్లుల్లితో ఎంతో ప్రయోజనం. రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. వెల్లుల్లితో విటమిన్ బి6, విటమిన్ సిలతో పాటు మ్యాంగనీస్, సెలేనియం, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా అందుతాయి. వెల్లుల్లితో మెదడు ఆరోగ్యము మెరుగుపడుతుంది. దీంతో మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. దీన్ని క్యాన్సర్ నిరోధకముగానూ చెప్పచ్చు. రొమ్ము, పెద్దపేగు వంటి ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. ఎముక బలంగా తయారవడానికి గార్లిక్ ఔషధమే. మహిళల్లో ఎముకలు గుల్లబారిపోవడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఏదో ఒక రకంగా వెల్లుల్లి తినడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగి ఎముకలు పటుత్వం పెరుగుతుంది. ఒత్తిడిని పోగొడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచిది. దీంతో శరీరంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయి. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు తగ్గడానికి ఇది సాయపడుతుంది. ఇంకా గర్భిణీలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. బాలింతలు దీన్ని తినడం వల్ల చనుబాలు బాగా పడతాయి. వెల్లుల్లి ఆరోగ్యానికే కాదు, అందానికి అవసరమే. దీంట్లోని సల్ఫర్ సమ్మేళనాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇంకా దీనివల్ల ముఖం మీద మొటిమలు, జుట్టు రాలటం తగ్గుతాయి. వయస్సుతో పాటు వచ్చే వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. వెల్లుల్లి ఎలా తినాలి? నూనెలో తాలింపు వేసిన వెల్లుల్లి రెబ్బల కన్నా పచ్చిగా చిన్న చిన్న ముక్కలుగా గాని గుజ్జులా చేసుకొని తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. నిమ్మరసం, తేనెతో కొన్ని చుక్కలు వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయి. పాలలో వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. వెల్లుల్లితో ఇన్ని లాభాలున్నాయని కాబట్టే ఇప్పుడు సులువుగా వాడుకునేలా వెల్లుల్లితో సరికొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. వెల్లుల్లి పొడి, చక్కెర, ఉప్పు, నూనెలాంటి పదార్థాలు ఎన్నో గార్లిక్తోనే తయారుచేస్తున్నారు. ఇంకా చాక్లెట్లు, ఐస్ క్రీంలు, సాసులు, జ్యూసులు తదితర స్నాక్స్ కూడా వెల్లుల్లితో వస్తున్నాయి. వెల్లుల్లి మైక్రోగ్రీన్స్తో పెంచుతారు. ఆహారంలో భాగంగా తీసుకోలేని వారికోసం గార్లిక్ టాబ్లెట్లు దొరుకుతున్నాయి. వెల్లుల్లి అంటే కూరల్లో ఘుమఘుమలాడే వాసన, కమ్మటి రుచి కోసం వేయాలనే అభిప్రాయం పోయి ఖచ్చితంగా తినాల్సిన ఆహారమని అందరూ అర్థం చేసుకోవాలి. కనీసం వారానికొక 4-5 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. 100 గ్రాముల వెల్లుల్లిలో ఈ పోషకాలుంటాయి. శక్తి 149 కిలోకాలరీలు, పిండి పదార్థాలు 33 గ్రాములు, పీచు పదార్థం 2 గ్రాములు, ప్రోటీన్లు 6.3 గ్రాములు, విటమిన్ సి 31 మిల్లీగ్రాములు, కాల్షియం 181 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 153 మిల్లీగ్రాములు, ఐరన్ 1.7 మిల్లీగ్రాములు, విటమిన్ బి6 1.2 మిల్లీగ్రాములు, మ్యాంగనీస్ 1.7 మిల్లీగ్రాములు, జింక్ 1.2 మిల్లీగ్రాములు, సెలీనియం
14 మైక్రోగ్రాములు ఉంటాయి.